హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాల్కోలో మనకి స్టాఫ్ నర్స్ మరియు పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అయితే ఇందులో మనకి లాబొరేటరీ మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాలు మరియు దాంతో పాటుగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే పడ్డాయి. సో నేను మొత్తం కూడా వివరిస్తా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీటికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఇండియా లెవెల్లో పోస్టులు అనమాట. సో నేను మొత్తం కూడా వివరిస్తా. ఎవరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే సో వీటికి ఎలాంటి మనము అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ బీసీ ఓసీలు మాత్రము ₹100 పే చేసేవాళ్ళు. అండ్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళందరూ కూడా ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదండి. సో మంచి పే స్కేల్ అయితే ఉంది కాబట్టి నేను మొత్తం కూడా వివరిస్తా. వీడియోని స్కిప్ చేయకండి. ఓకే రైట్. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. చూడండి, మనకి ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ చూడొచ్చు మనకి నర్సు గ్రేడ్ 3 ఇక్కడ చూసినట్టయితే మనకి నర్సు గ్రేడ్ 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇందులో మనకి చూడొచ్చు అంటే మనకు కేటగిరీల పరంగా అంటే మనకు మొత్తం కూడకంగా కులాల పరంగా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది పోస్టులని. చూసినట్టయితే చూడండి, ఇక్కడ అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ వీటికి అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ కూడా ఎలిజిబుల్. ఎన్ని ఉన్నాయి? అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎస్సీకి 1 వేకెన్సీ. ఇవి కేవలం స్టాఫ్ నర్సే. నేను మళ్ళీ చెప్తా. ఇగో ఫార్మసిస్ట్ ఉన్నాయి, ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను చెప్తా. ఓకే. అండ్ ఎస్టీ చూసుకున్నట్టయితే మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీకి 1 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 1 ఉందన్నమాట. అంటే మొత్తం కూడా మనకి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం ఈ 7 వేకెన్సీస్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు. సో వీటికి జీతం చూసినట్టయితే మనకు చూడండి 29,500 నుంచి 70,000 వరకు అయితే శాలరీ ఇస్తున్నారండి. సో కాబట్టి చాలా మంచి పోస్ట్ ఇవి. సో అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. అయితే ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి, వీటి క్వాలిఫికేషన్ ఒకసారి చూస్తే మనము 10th క్లాస్లో అంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో మనకు సైన్స్ తీసుకొని ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇంటర్లో సైన్స్ తీసుకొని ఉండి దాని తర్వాత జిఎన్ఎం పాస్ అయి ఉంటే, జిఎన్ఎం పాస్ అయినా లేదంటే బీఎస్సీ నర్సింగ్ చేసినా సరే మీరు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నర్సింగ్ కౌన్సిల్ నుంచి మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరము. దాంతోపాటుగా ఒక 1 ఇయర్, 1 సంవత్సరము ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి. గుర్తుపెట్టుకోండి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటుగా జేఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉండాలి. మీరు అప్లై చేసుకోవచ్చు. విత్ ఇంటర్లో సైన్స్ గ్రూప్ తీసుకొని ఉండాలి. మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే మనకు ఏజ్ 35 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందండి. సో వీటితో పాటు మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి ఒక 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు అండ్ ఓబీసీలకి 3 సంవత్సరాలు, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 48 అండ్ అలాగే 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నేను అది చూపిస్తాను, మనకు నోటిఫికేషన్లో కింద ఉంది. సో నేను అది మొత్తం చూపించేటప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే మనము ఈ యొక్క ఉద్యోగాల గురించి తెలుసుకుందాం. సో చూడండి, మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్మసిస్టు. సో ఇవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 29,500 శాలరీ, 70,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి మరి మనకి మొత్తం కూడా వేకెన్సీస్ 6 అయితే ఖాళీగా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 3 ఉన్నాయి. ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, ఓబీసీలకి 1. ఈ విధంగా మొత్తం 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సేమ్ అండి, ఫార్మసిస్ట్ చేస్తే చాలు అనమాట. అంటే ఎంఫార్మా లేదా డి ఫార్మా, గుర్తుపెట్టుకోండి, డి ఫార్మా లేదా ఎంఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. జస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రమే అడగడం జరిగింది. ఓకే. అండ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాదు, ఇది 2 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. దేనికి? ఫార్మసిస్ట్కి. ఓకే. సో ఇది మనకు డిప్లొమా ఇన్ ఫార్మసీ అంటే డి ఫార్మసీ 2 ఇయర్స్ ఉంటుంది కదా. సో అది చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇంకొకటి ల్యాబొరేటరీ టెక్నీషియన్. చూడండి, ఇది డిఎంఎల్టీ లేదా ఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు చూసినట్టయితే సేమ్ శాలరీ అండి. దీనికి కూడా 29,500 నుంచి 70,000 వరకు శాలరీ అయితే ఇస్తున్నారు. ఇక ఇందులో మనకి అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ వచ్చేసి 1 ఉంది, ఎస్టీలకి 1 ఉంది అనమాట. మొత్తం మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 2 వేకెన్సీస్లలో ఓపెన్ కేటగిరీ అంటే దానికి ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఎస్టీకి సపరేట్గా అయితే ఒకటైతే ఖాళీగా ఉంది. సో దీనికి మనకు చూసినట్టయితే డిఎంఎల్టీ లేదా మనకు బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎలిజిబుల్ అనమాట, అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక పోతే మనకు నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ఇక మరికొన్ని ఉద్యోగాలు అయితే పడ్డాయని. సో చూడొచ్చు, మనకు మోటార్ మెకానిక్ అని చెప్పేసి అండ్ అలాగే ఇక్కడ మైనింగ్ మేట్ అని చెప్పేసి ఈ విధంగా కొన్ని పడ్డాయి. సో వీటికి ఎస్ఎస్సి అండ్ అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయి, చూసుకోండి. ఒకవేళ మీరు
ఇంటర్కి మరియు మన ఎస్ఎస్సికి సంబంధించి డిగ్రీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు వీటిలో మీకు తెలియజేయాలంటే ఈ వీడియో అయితే కామెంట్ చేయండి. మీది ఏ క్వాలిఫికేషన్, ఇంటర్, డిగ్రీ, ఓకే, ఇంటర్, డిగ్రీ అండ్ అలాగే ఎస్ఎస్సి ఉంటే మీరు ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఓకే, మీ కాడికి సపరేట్గా ఒక వీడియోని అయితే చేసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకు దీనికి చూసుకున్నట్టయితే చూడండి, ఒకసారి మనకు అప్లికేషన్ ఫీజు అవన్నీ కూడా చూపిస్తాను నేను. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, సో అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా మనకు అదర్ బెనిఫిట్స్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి అదర్ బెనిఫిట్స్ అని చెప్పేసి, నేను వీటికి సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. సో చూడండి ఆ బెనిఫిట్స్ కార్డ్కి. ఓకే, సో ఈ సాలరీతో పాటు ఆ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. సో సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం కూడా ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు అండ్ అలాగే వీటికి సంబంధించినటువంటి అంటే సిలబస్ అండ్ అలాగే దాంతో పాటుగా మనకు ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్కులు ఉంటాయి అనేది మొత్తం కూడా నేను పర్టికులర్గా మరొక వీడియోని నెక్స్ట్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఎందుకంటే మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి జస్ట్ మనం ఇందులో ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుందాము. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు మెడికల్ ఫిట్నెస్ అంటే మీకు అప్లికేషన్ చేసుకునే సమయంలో మనకి మెడికల్ సర్టిఫికేట్ అయితే మనం పెట్టాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే నార్మల్గా మనం హెల్త్ చెకప్ చేయించుకుంటాం కదా, సో అది అనమాట. అండ్ ఇక ప్లేస్మెంట్ చూసుకోండి. సో ప్లేస్మెంట్ మనకు ఈ ఉద్యోగం మీకు గనక వస్తే మీరు ప్లేస్మెంట్ ఎక్కడ అని అంటే, సో ఆల్ ఓవర్ ఇండియా అనమాట. అంటే ఎనీవేర్ ఇండియా, మన తెలంగాణలోనే ఉండొచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉండొచ్చు, లేదంటే వేరే రాష్ట్రాల్లో పెట్టొచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో ఆల్ ఓవర్ ఇండియా, ఓకే, ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ అబౌడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అంటే మనకు ఎక్కడైనా సరే ఇండియాలో మనకు ప్లేస్మెంట్ చూపించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇక మనకు చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ ఇంతకుముందు చెప్పాను కదా. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఏజ్ రిలాక్సేషను ఎస్సీ అండ్ అలాగే ఎస్టీలకి 5 years అయితే ఉంది, ఓబీసీలకి 3 years అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, ఎస్సీ ఎస్టీలకి 5 years అండ్ అలాగే 3 years ఓబీసీలకి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 10 years అయితే ఉంది ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్. అండ్ దాంతోపాటుగా మనకు అప్లికేషన్ ఫీజు నేను చెప్పాను కదా ఇంతకుముందు. చూడండి ఇక్కడ మనకు 100 రూపీస్ ఎవరికి ఉంది అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉందన్నమాట. అండ్ అలాగే మిగతా ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎక్స్ సర్వీస్మెన్కి ఎలాంటి ఫీజు అయితే లేదు. ఓకే, సో ఎగ్జామ్ చేశారనమాట. ఇది నాన్ రిఫండబుల్. ఓకే, రిఫండ్ అవ్వదు, మళ్ళీ మనకి ఆన్లైన్లో మాత్రమే మనము పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. చూడండి హౌ టు అప్లై. సో అంటే మనకు ఎలా అప్లై చేసుకోవాలంటే మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో మేము కూడా చేస్తూ ఉన్నాము. సో ఆన్లైన్లో అప్లికేషన్ కేవలం 99 రూపీస్కి అప్లై చేస్తున్నాము. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో 9603966950 నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. సో మేము మీకు అప్లికేషన్ అయితే చేసి పెడతాము. అలాగే అంటే వాట్సాప్ ద్వారా అయినా సరే నేరుగా కాల్ కూడా చేసి మాట్లాడచ్చు అనమాట. సో మీకైతే మేము అప్లికేషన్ అయితే చేసి ఇస్తాము. కేవలం 99 రూపీస్కి అప్లై అయితే చేస్తూ ఉన్నాము. సో చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్టయితే ఇక ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని అయితే ఉంది ఇందులో. సో నేను మీకు అప్లికేషన్ వీడియో కావాలంటే కూడా నేను మరొక వీడియో అయితే చేస్తాను అనమాట. సో అయితే దీంతో పాటుగా మనకి ఇక్కడ లాస్ట్ డేట్. ఓకే, సో మరీ ఇంపార్టెంట్గా మనకు ఈ పీడిఎఫ్ని నేనేం చేస్తాను అంటే ఈ పీడిఎఫ్ని అండ్ అలాగే అప్లికేషన్ లింక్ని మనకు సంబంధించినటువంటి 2 గ్రూప్స్ అయితే ఉన్నాయండి. ఒకటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో అయితే పెట్టడం జరిగింది. ఆ గ్రూప్ల లింకుల్ని నేను ఈ వీడియో కింద అయితే పెట్టాను, ఆ డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ల పైన క్లిక్ చేసి ఖచ్చితంగా టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్లో జాయిన్ అయినా కూడా టెలిగ్రామ్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనకు వాట్సాప్ గ్రూప్లలో మనకి ఈ యొక్క పీడిఎఫ్ని పంపించడానికి ఆప్షన్ లేదన్నమాట. కాబట్టి అందులో జాయిన్ అయి ఉన్నప్పటికీ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఒకవేళ టెలిగ్రామ్ రేపటి నాడు డిలీట్ అయినా మీరు వాట్సాప్లో ఉంటారు కాబట్టి వాట్సాప్ ప్లస్ టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. ఇది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను. సో కాబట్టి 2 గ్రూప్లలో అయితే జాయిన్ అయ్యి అయితే ఉండండి. ఇకపోతే మనకి సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21/2025 జనవరి ఉంది కదా, ఇది మనకు డేట్ ఎక్స్టెండ్ అయిందనమాట. సో డేట్ వచ్చేసి మనకి 31st వరకు ఉంది. జనవరి 31 తారీఖు వరకు మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ అయిందండి. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు నోటిఫికేషన్లో అంటే నార్మల్గా ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఇందులో లాస్ట్ డేట్ 21st వరకే ఉంది అని చెప్పేసి మీరు అనుకోకండి. మనకు 31 తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది, ఈ మంత్ 30 వరకు. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో జనవరి లాస్ట్ వరకు కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉందండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మన గ్రూప్లలో టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో 2 గ్రూపులలో జాయిన్ అయ్యండి. జాయిన్ అయ్యి ఉండడం వల్ల మీకే అయితే బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు కానీ అండ్ అలాగే
పీడిఎఫ్స్ కానీ అండ్ అలాగే అప్లికేషన్ లింక్స్ కానీ మీరు మిస్ అవ్వకుండా అక్కడ మీకు దొరుకుతాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క గ్రూప్‌లో అయితే జాయిన్ అయిపోండి ఇప్పుడే. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.